యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. యేసయ్య శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. బహుబలమైనటువంటి పరిచర్య చేశారు. మొదట మీరు యెరూషలేములో, ఆ తరువాత యూదయ సమరయలలో, ఆ తరువాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పినట్లుగానే శిష్యులందరూ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అలా సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించారు. అలా స్థాపించిన సంఘాలకు పత్రికలు వ్రాశారు. అలా వీరు వ్రాసిన 21 పత్రికలలో పౌలు వ్రాసినవి 13 లేదా 14, యోహాను వ్రాసినవి 5, 1 సువార్త, 3 పత్రికలు, 1 ప్రకటన గ్రంథం. పేతురు రాసినవి 2 పత్రికలు, యూదా రాసినవి 1 పత్రిక, యాకోబు వ్రాసినవి 1 పత్రిక. నూతన నిబంధన మొత్తం కాలం 100 సంవత్సరాలు. అపోస్తుల కార్యములు 30 నుండి 35 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. మత్తయి సువార్త నుంచి అపోస్తుల కార్యముల వరకు సుమారు 70 సంవత్సరాల చరిత్ర. మిగిలిన పుస్తకాలు అన్నీ కూడా రోమా నుండి ప్రకటన వరకు 30 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తాయి. మొత్తం కలిపి సుమారు 100 సంవత్సరాల చరిత్రను నూతన నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. విషయ సూచిక. పుస్తకం వరుస, పుస్తకం అంశము, పేజీ నెంబర్. బైబిల్ ఆవిర్భావం. 1వ పుస్తకం ఆదికాండం, అంశం ప్రారంభం, పతనం. 2 నిర్గమాకాండం, అంశం ప్రత్యేకం. 3వ పుస్తకం లేవియాకాండం, అంశం పరిశుద్ధం. 4వ పుస్తకం సంఖ్యాకాండం, అంశం ప్రయాణం. 5వ పుస్తకం ద్వితీయోపదేశ కాండము, ప్రబోధం, ప్రతిఫలం, అంశం. 6వ పుస్తకం యెహోషువ, అంశం ప్రవేశం, పోరాటం, పంచుకోవడం. 7వ పుస్తకం న్యాయాధిపతులు, అంశం పాపం, పశ్చాత్తాపం, ప్రశాంతం. 8వ పుస్తకం రూతు, అంశం పరిణయం. 9వ పుస్తకం 1 సమూయేలు, అంశం పరిపాలన, ప్రారంభం. 10వ పుస్తకం 2వ సమూయేలు, అంశం పరిశుద్ధిని పాలన, ప్రారంభం. ఆమేన్.